ప్రచారం కోసం ఫ్రీబీస్ కాదు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టండి, ఇన్కమ్ పెంచే ప్రయత్నం చేయండి. ప్రజల మీద భారం పడకుండా కుటుంబ ఇన్కమ్ పెరిగే విధంగా మీ యొక్క పరిపాలన సాగాలి తప్ప ఓటు పొందేటువంటి ఒక సంఖ్య పెరిగే ప్లాన్ చేసి ఖర్చు దుబారు చేయొద్దని మా ఓకే అండి. ఎస్ గౌతమ్ ప్రసాద్ గారు, ఫైనల్ గా ఒక ప్రశ్న. ఈ రోజు ఏదైతే అసెంబ్లీ వేదికగా మీ ప్రతిపక్షాలన్నీ కూడా అటు కాంగ్రెస్ ని కార్నర్ చేయాలని టార్గెట్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ క్లియర్ గా చెప్తుంది మీరు ఇంత చేశారు అప్పు మీ వల్లే ఇదంతా డిలే అవుతుందని క్లియర్ గా చెప్తూ వస్తుంది. మరి ఈసారైనా ఈ రోజైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? దీని అన్నిటికీ జవాబుదారీగా ఈరోజు జవాబు ఇవ్వబోతున్నారా? ఏమనుకోవచ్చు? దానికి అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ గారు చెప్పాల్సినంత అవసరం లేదండి. మా వాళ్ళు ఉన్నారు, నేను చెప్పేది వినండి. ఇక్కడ కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, వచ్చి మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పమనండి. చెప్తున్నాం కదా, మేము రాడు ఇప్పుడు రాడు వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పమనండి. వాళ్ళ కేసీఆర్ తో పెట్టుకునే టైం ఇంకా ఉంది, వాళ్ళకి సాధ్యం కాదు. చెప్పేదినండి, రారు. అదే విధంగా ఈ ఉన్న అసెంబ్లీని వీళ్ళిద్దరికీ సమాధానం చెప్పమనండి. సభలో ఉన్న వాళ్ళు మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు అడిగే ప్రశ్నలకు వాళ్ళకి సమాధానం కరెక్ట్ గా చెప్పమనండి. చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా తీసుకున్న కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవటం ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రభుత్వం చేసే తప్పొప్పుల్ని ఎంచాల్సింది ఎవరు? ప్రతిపక్ష నేత హోదా ఉన్న కేసీఆర్ గారే కదా. ఆయనే రాకుండా దొంగలాగా ఫామ్ హౌస్కి తన యొక్క టయాన్ని, అమూల్యమైన టయాన్ని కేటాయిస్తే మరి ప్రజలు ఏమని అనుకుంటారండి? అధికార పార్టీ యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దాక్కున్న దొంగ అంటారు తప్పితే ధైర్యంగా వచ్చి పోరాడే వీరుడు అంటారు కదా. ఇప్పుడు సంవత్సరంలో ఏ రోజు లేదంటే అసెంబ్లీలో కానీ ఏ రోజు వచ్చి సమాధానం చెప్పిన దాఖలాలు ఏమైతుందో చూస్తున్నాం, మేమందరం చూస్తాం. మీరు చెప్పేది కూడా మాకు కూడా ఉన్నాయి ప్రశ్నలు, ఇవన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఎస్ కోటేశ్వరరావు గారు, ఫైనల్ కామెంట్స్ ప్లీజ్ కంక్లూడ్. మా ముఖ్యమంత్రి ఒక నిమిషం అండి, ఎస్ మీ వర్షన్ తీసేసుకున్నాం. ఎస్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు సభ వెలుపల జరిగినటువంటి చర్చ, ఈ ఏడాది కాలంలో జరిగినటువంటి చర్చకు సంబంధించి ప్రభుత్వము సమాధానం చెప్పాలి. అదేవిధంగా ప్రతిపక్షం కూడా, ప్రతిపక్ష నాయకుడు కూడా సభకు హాజరయ్యి ప్రభుత్వాన్ని నిలదీయాలి. అలా కాకుండా మా నాయకుడు రాడు, ఉన్నోళ్ళకి చెప్పండి అనేట్లయితే మీ నాయకుడిని రాజీనామా చేసి ఉన్నోళ్ళలో ఎవరో ఒకళ్ళకి ఆ పదవి ఇవ్వనండి. దాన్ని అపహాస్యం చేయొద్దు, ప్రతిపక్ష స్థానాన్ని అపహాస్యం చేయొద్దు. ఇది నేను చెప్పేది. రాకపోతే ఈ జనం ఏ విధంగా చూస్తారు అనేటువంటిది అది వేరే. కానీ రానప్పుడు ఆ బాధ్యత ఎవరో వాళ్ళకి అప్పగించాలి. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కదా అది. అందువల్ల ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సభకు రారు. ఇక్కడ ఒక కేసు, అక్కడ ఒక కేసు. వీళ్ళకు ఉన్నటువంటి సామాజిక బాధ్యత ఏమిటి, లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత ఏమిటి అనేటువంటిది రాబోయే రోజుల్లో ప్రశ్న చూద్దామండి. ఈ రోజు అసెంబ్లీ వేదిక కూడా ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. ఎస్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద అటు ఈ రోజు ఏదైతే అప్పుల గురించి తప్పులు జరుగుతున్నాయి, తప్పులు అంటూ రెండు ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వం అంటుంది అండ్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా చెప్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సంక్షేమాల కోసం ప్రజలు ఈ ఫ్రీబీస్ కి ఆశపడి వెళ్తుంటే మాత్రం ప్రభుత్వాలు మారుతూ పోతుంటాయి, కానీ ఈ అప్పుల భారం మాత్రం మన తలపైనే పడుతుంది. ఇవన్నిటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.